వాస్తవానికి బైబిల్లో అనేక మంది ఈరోజు చెప్పినారు కదా, తోమ గారు ఆ రోజు ఆయన రాకపోతే భారతదేశానికి వెలుగొచ్చేది కాదు, విలింకేర్ రాకపోతే భారతదేశం వెలిగించబడేది కాదు. వీరంతా సువార్తను ఆయుధాలుగా తీసుకొని వచ్చినారు. కాబట్టి మన ఇంట్లో, మన పక్కన, మన వీధుల్లో చాలాసార్లు మనం విన్నాం కదా, సువార్త అందించే బాధ్యత మనందరిది. అది ఒక బాధ్యతగా తీసుకోవాలి, ఒక డ్యూటీ. అది అంతే, పాస్టర్ మాత్రమే చేయాల్సిన డ్యూటీ కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి బాధ్యత. నీవు నమ్మిన యేసును, నీవు అనుభవించిన క్రీస్తు ప్రేమను ఇతరులకు చెప్పడం అంతే. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అయ్య గారు మరి ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చాలా స్పష్టంగా మనతో మాట్లాడినాడు. దేవుడు రానున్న దినాలలో ఈ యొక్క కుర్లా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అనేక మంది క్రైస్తవ సమూహముగా అనేక మంది శిష్యులకు ప్రోత్బలమించే సంఘంగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించిన గాక. యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా? యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికై. అందుకే నీ జీవితం మలచుకో. అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా? యోచించినావా? ప్రభు యేసు కాడిని